గుంటూరు కారం సినిమా చూసా. సినిమా అయితే నాకేంటంటే గుంటూరు కారం ఘాట్ ఎక్కిందని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను నాటు ఘాట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఆ నాటు ఘాట్ అనేది లేదని చెప్పొచ్చు అనమాట. హైలైట్ ఏంటంటే మహేష్ బాబు గారు లుక్స్, డైలాగ్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్. ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే సిగ తాగడం, కానీ మహేష్ బాబు గారు బీడి తాగి పానీగాడు ఏడుగురు అంటూ ఉంటాయి. అసలు ఆ డైలాగ్స్ అయితే హైలైట్ అనే చెప్పచ్చు బ్రో. కొన్ని సీన్స్ అయితే మహేష్ బాబు గారు ట్రెండ్ సెట్ చేస్తే ట్రెండింగ్ లో ఉంటుంది అని చెప్తారు కదా, ఆ విధంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే డాన్స్ అన్న. డాన్స్ అయితే తీసేసాడు. కుర్చీ మడత పెట్టే సాంగ్ లో డాన్స్ ఉంది, అసలు మామూలుగా లేదనమాట. దానికి తోడుగా మనకి నాది నఫిలీస్ కొలుసు అది కూడా ఒక 1 minute పెట్టారు. అది లుంగి మీద డాన్స్ చేశారు మహేష్ బాబు గారు. అది కూడా చాలా బెటర్ కనిపించింది. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఆ అవుట్పుట్ అనేది ఇవ్వలేకపోయినాడు అనేది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది ఫ్యాన్స్ పరంగా నేను చెప్తా ఉన్నా. ఇంకోటి తమన్ బీజిఎం అసలు ఏందో నిద్రపోతా ఇచ్చినట్టున్నాడు అనుకుంటున్నాను. బీజిఎం ఆ మిర్చి ఆర్ట్ ఫైట్ లో కానీ అసలు హై వోల్టేజ్ ఫైట్స్ లో అసలు బీజిఎం ఎలా లేపాలో అలా లేపాలన్నమాట. అలా లేపకుండా ఏదో మ్యూజిక్ ఇచ్చి ఇవ్వనట్టు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఇవ్వనట్టు, ఏదో నిద్రపోతున్నట్టు అది చేశాడు అనమాట. మొన్న ఆడియో ఫంక్షన్ లాగా చూసాము. దమ్ మసాలా, గుంటూరు కారం ఏదో ఒక ముసలోళ్ళు పాడినట్టు పాడుతున్నారు అనమాట. అసలు నాకు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదన్న. ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. అసలు మహేష్ బాబు గారే డైరెక్షన్, యాక్టింగ్ మొత్తం ఆయన ఓన్ గా చేసుకుని సినిమా తీస్తే ఎలా, ఒక్కడే కష్టపడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయన ద్వారా సినిమా అంత దాకన్నా తీసుకొచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం త్రివిక్రమ్ గారు మీరు మూవీలు తీయొద్దు దయచేసి. ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో అజ్ఞాతవాది తీశారు. ఈ టైం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మేమేమన్నా మాకు కోపం ఉంటే మమ్మల్ని కొట్టండి, కానీ ఇటువంటి సినిమాలు తీయొద్దు త్రివిక్రమ్ గారు. ఇది చెప్తా ఉన్నాయి. చాలా అయితే ఏంటంటే పండగ జరుపుకోవద్దు అనిపిస్తుంది త్రివిక్రమ్ గారి వల్ల. ఏంటంటే ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడడం, కొన్ని స్పీచ్లు ఇస్తుంటే ఎక్కడికో తీసుకొని పోతాడు త్రివిక్రమ్ గారు. మనం సినిమా చూసేసరికి ఆ నుంచి దోసేస్తాడు అనమాట. ఇది ఎంతవరకు న్యాయం? అసలు తమన్ కన్నా మ్యూజిక్ బీజిఎం బాగలేదన్నా కానీ రీజన్ ఒకటి ఉంది. తమన్ గారు లావ్ ఎక్కువ ఉండడం వల్ల హ్యాండ్స్ కదలలేదన్నమాట. హ్యాండ్స్ కదలకపోవడం వల్ల ఏంటంటే మ్యూజిక్ రాలేదు. అది ఒక పాయింట్ అనే చెప్పొచ్చు అనమాట. ఇంకోటి కుర్చీ మడత పెట్టే సాంగ్, ఆ సాంగ్ కానీ చాలా బాగుంది అనమాట. ఆ కుర్చీ తాతగా ఉంటే ఇంకా బాగుండని నేను అనుకుంటున్నాను అనమాట. చాలా వరకు సినిమాలు కూడా ఏవి రిలీజ్ కాలేదు కదా, అంటే పెద్ద హీరోల సినిమాలు. పెద్ద హీరోలు అంటే నేను హనుమాన్ రిలీజ్ అయిందన్న. రేపు ఉంది కదా నా సామిరంగా ఉంది, సైంధవ ఉంది. మనము చూడాలన్నమాట అది ఎలా ఉంటది అనేది. మనం ఇంకా థియేటర్ లో రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలో స్టార్స్ వి మహేష్ బాబు ఒక్కదే ఉంది కదా. మహేష్ బాబు ఒక్కదే ఉండే. నాకు తెలిసి సలారా గానీ దేవరా గానీ ఇప్పుడు ఉంటే ఇంకా కొంచెం బెటర్ గా ఉండే. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి చూస్తే బాలయ్య బాబు, మన చిరంజీవి గారు, వాల్తేరు వీరసింహారెడ్డి పోటాపోటీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక్క మహేష్ బాబు గారే ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. పోటీ అంటే ఇంకా నాగార్జున గారు, వెంకటేష్ గారికి పోటీ చెప్పాలి. వీళ్ళు సీనియర్ హీరోలు కాబట్టి ఇంకా ఫైనల్ గా వాళ్ళకే వస్తుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది గుంటూరు కారం? చెప్పాలనా, ఏం కామెడీ తీస్తున్నావా నువ్వు? హనుమంతుని తీస్తున్నావు, మసంగది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. కొట్టే ఎందుకు కొడతా? నేను ఎందుకు కొడతా? జై శ్రీరామ్. మంచిగానే చూసే కదా, కానీ అట్లా చేసే కదా. హనుమంతుని సినిమా చూసినాక కొట్టే రకమా ఏందన్నా? మరి ప్రేమించే రకమే కానీ ద్వేషించే రకాలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. సినిమా అయితే చాలా బాగుంది. ఏంటంటే విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఫస్ట్ ఎక్కడో అసలు ప్రతి డీటెయిలింగ్ ఉంది. ఆ సూపర్ పవర్స్ ఒకటి ఉంటుంది వజ్ర లాగా. అంటే అంతకుముందు హనుమంతుడు పోతుంటారు, అప్పుడు ఒక రక్త పొట్టు పడి అది అనేది నిక్షిప్తమై ఉంటుంది. నిక్షిప్తమైనది విభూషణుడు అంటే సముద్ర కన్ను వచ్చి ఆ పవర్స్ అనేది మన హీరోకి ఇస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది స్టోరీ మొత్తం ఉంటుంది. ఇంకోటి మంచిగా బాగా ఎమోషన్స్ తోని వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేస్తున్నాయి. ఈసారి అయితే మొత్తం పాజిటివ్ రోల్ లో ఉంది. అక్క తమ్ముడు ఎమోషన్ అదా. కాదనా ఏందన్నా కామెడీ చేస్తున్నా, ఏడిపోతుంది. అక్క తమ్ముడు ఎమోషన్ ఉంది. అమ్మా ఎక్కడ మీరెక్కడ తగలారా? మీలాంటి వాళ్ళనే ట్రోలర్స్ తయారవుతారు. ఏమన్నా క్వశ్చన్లా పొద్దున ఉండని అడగడానికి మరీ దారుణంగా చేస్తున్నారు. నిజంగా క్యారెక్టర్లు అయితే చాలా బాగున్నాయి. మన రవితేజ గారు చేసిన డబ్బింగ్ కోతి క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ డబ్బింగ్ అయితే మంచి నవ్విస్తాడు. ఇంకోటి మన పిచ్చుకల సత్యది కూడా పిచ్చుకల పైన వస్తుంటాయి. పిచ్చుకల సత్య చెప్పేదా నువ్వు మళ్ళీ పిచ్చుకలు అంటే దాంట్లో సినిమాలు ఉంది కాబట్టి అన్నాను. ఆ పిచ్చుకలది కూడా కామెడీ సీన్ బాగుంది. ఇంకోటి మన గెటప్ సీను పాల వ్యాపారం, ఆ పాలు తాగితే బలం వస్తుందని ఆ సీన్స్ అనేది బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అంటే పాలేర్లని ఉండేది కదా, ఆ పాలేర్లని కాదు బందిపోట్ల నుంచి రక్షించుకునే దాని గురించి హీరోయిన్ పోరాటం చేస్తుంది. అది కూడా సీన్స్ బాగున్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. హనుమంతుడు అయితే
గట్టు మీద ఉంటది అన్న, చాలా బాగుంది. ఫస్ట్ కొండల మధ్యలో తీసుకుపోయి చాలా అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అమ్మ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. లాస్ట్ 30 minutes నువ్వు నోరు మూసుకో, 30 నిమిషాలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాము నిజంగా. అంటే హనుమంతుడు లాస్ట్ వస్తాడు అన్నమాట. మా 2 గురించి కూడా వెయిటింగ్ చేస్తున్నా. 2025 అయితే జై హనుమాన్ అయితే వస్తుంది. తేజ సత్య చిన్న ఏజ్ కాదు అసలు, చిన్న ఏజ్ లో ఇంత బెస్ట్ యాక్టింగ్ చేసింది అసలు. నాకైతే మామూలు అంటే స్టైల్ ఇట్లా అంటాడు మామూలు ఉండదు అన్న నిజంగా. అంటే ఆ పిట్ట గొర్రె తీసుకొని కొడతాడు గోళీలు. చిన్నప్పటి నుంచి లవ్. ఆ పిల్లగాడు కూడా సేమ్ తేజ సత్యాలు అక్కడనే ఉంటాడు. అది కూడా చాలా బాగుంది అన్న. నాకైతే ఎక్కడైతే బోర్ కొట్టలేదు. మంచిగా విజువల్స్. దీని నుంచి ఓం రావుత్ గారు చూసి నేర్చుకోవాలా. కామెడీ ఉంది చెప్పాను కదా, చెప్తే కూడా ఎక్కడ నేను చెవులు పెట్టుకో. ఫస్ట్ కమ్ టు మై థియేటర్, ఓం రావుత్ కమ్ టు థియేటర్, అప్పుడు మాట్లాడు అంతే. సినిమా అయితే చాలా బాగుంది. హనుమాన్ అయితే నిజంగా అంటే మంచిగా ఉంది సినిమా అయితే. పార్ట్ 2 గురించి అందరు చూడకూడదు, నువ్వు ఒక్కని నేను ఒక్కనే చూడ. ఏం మాట్లాడతావే, అందరు చూసేదే హనుమంతుడి. చిన్నపిల్ల కానీ సినిమా అయితే చాలా సూపర్ ఉంది, అందరు చూడండి. సినిమా చూడకుండా నీకు చెప్తున్నా. ఏం మాట, నువ్వు పోయి చూడిపో. ఫస్ట్ రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? రేటింగ్ 5/5 ఇస్తానా. గ్రాఫిక్స్ ఎట్లున్నాయి బ్రో? ఇందులో గ్రాఫిక్స్ బాగున్నాయి అన్న, చెప్తున్నా కదా. ఓం రావుత్ ఏం నేర్చుకోవాలి గ్రాఫిక్స్ నుంచి? దీని నుంచి నేర్చుకోవాలా. దీని నుంచి నేర్చుకొని ఎలా తీయాలా, తక్కువ బడ్జెట్ లో కూడా ఎట్లా చేయాలనేది బాగా బుద్ధి తెచ్చుకొని అప్పుడు మాట్లాడాలా. అదే నిజంగా అదే కరెక్ట్ కదా, ఇదే కదా ప్రభాస్ పడింటే ఎన్ని వేల కోట్లు. ఇదే గ్రాఫిక్స్ అమ్మ ఎక్కడ దద్దరిల్లు అవుతున్నాయి. ఆ ఓం రావుత్ ఉన్నాడు ఏంటికి పనికి రాకుండా గుంటూరు కారం కూడా చూసినాం కదా, ఎట్లా అనిపిస్తుంది గుంటూరు కారం? మన ఏంది మనం చంపిన థియేటర్ లో అప్పుడు. గుంటూరు కారం ఎట్లా ఉంది? గుంటూరు కారం కూడా చూసినారు కదా. గుంటూరు కారం అంత అనిపించలేదన్న నాకైతే. నిన్న హనుమాన్ చూసిన ప్రీమియం నాకు అయితే బాగా నచ్చింది. కుర్చీ గుంటూరు కారం ఎట్లా ఉంది బ్రో? గుంటూరు కారం, గుంటూరు కారం, ఎవరెస్ట్ కారం గుంటూరు కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, స్వస్తిక్ కారం లేదు, వన్ అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ కారం గుంటూరు కారం. కుర్చీ మడత పెట్టాలా? ఒక నిమిషం. అరే మడత పెట్టే కుర్చీ లేదు కదా, ఎవరు పెట్టింది? ప్రాపర్టీ మేనేజర్ ఎవరు, ప్రొడక్షన్ ఎవరు? మడత పెట్టే కుర్చీ తేయాలని తెలీదా? సో ఈ విధంగా ఐమాక్స్ లో కూడా మడత పెట్టే కుర్చీ లేదు, ఈడ కూడా మడత పెట్టే కుర్చీ లేదు. కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అని అంటున్నారు. మడత పెట్టి కుర్చీ మంచిగా పెట్టేసాడు స్వామి. మడత పెట్టలేకపోయినాడు శ్రీలేం ముందర ఆ డాన్స్ కానీ అంటాడు. ఇదేంటి రా స్వామి, ఇది డాన్సా లేకపోతే ఇది ఇంతకు దానికి ఎంతలు ఉన్నాయా లేదా అని అంటాడు. సో జెన్యూన్ గా ఒప్పుకున్నాడు సినిమా. మ్యాక్సిమం ఒప్పుకోరు కదా, ఆయన జెన్యూన్ గా ఒప్పుకోవడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. గుంటూరు కారం ఈజ్ గుడ్. ఇంకా కుర్చీ మడత పెట్టే టైం వచ్చింది. ఓకేనా? నేను కుర్చీ మడత పెడుతున్నా. ఏంది సారీ, ఇది మడత పెట్టే కుర్చీ కాదు. సారీ, ఇంతగా అడ్డాలు పెట్టుకున్నా నాకు కనపడలేదు. ఓకేనా? మడత పెట్టేసింది అలా ఐమాక్స్ లో పోయి చూసుకో, అర్థమైందా? మడత పెట్టేసినారు వాళ్ళు కూడా, మడత పెట్టేసినారు ఐమాక్స్ లో మడత పెట్టేసినారు కుర్చీలని. సినిమా అట్లా ఉంది. సో నైస్ అండి. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? శ్రీలీలవి సీన్స్ ఉన్నాయా? ఎందుకు చలి ఇప్పుడే చలి పెరిగిపోతా ఉంది. ఇంకా మళ్ళా కెమిస్ట్రీ అంటే కాదు, కెమిస్ట్రీ అంటే మళ్ళీ ఫిజిక్స్ చూడాల్సి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ జీవశాస్త్రం చూడాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ మనకి ఏమి లేవు అసలు. ఇప్పుడే కసి మీద ఉన్నా, నువ్వు మళ్ళీ మసి పోయొద్దు, అర్థమైందా? శ్రీలీల కసి ఉంది, మరి మసి చేసి మసి ఫైట్స్ ఎట్లున్నాయి? ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గారి ఫైట్ నాకు ఫస్ట్ టైం నచ్చింది. ఫైట్ బాగుంది. ఫైట్ లో క్లారిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో దాస్ గారిని కొట్టాలి అని చెప్పేసి నైస్. అది అప్పుడు నాకు అప్పటివరకు నచ్చలేదు నాకు రామ్ లక్ష్మణ్ గారు. ఏదైతే గుంటూరు కారంలో సెకండ్ హాఫ్ లో దాస్ ని కొట్టేది ఉంటుందా, దాస్ ఎవడు రా అని అంటే బజ్జీలు వేసేవాడు దాస్ అంట, కుర్చీ మీద కొట్టేవాడు బద్మాష్ అంట. సో ఈ విధంగా నడుస్తుంది.